మీరందరూ ఈ వీడియో చూసేసరికి ఆల్రెడీ మా ఇంట్లో మౌన పోరాటం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మౌన పోరాటం అంటే ఏందబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అది దండయాత్ర. మా అమ్మ నాపై మౌనంగా చేసే ఒక దండయాత్ర. ఎలా అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న వాళ్ళ అమ్మ శివగామిదేవి వైపు చూసి అమ్మా అని అంటే కోపంగా చూసి ఒక లుక్ ఇచ్చి వెళ్తా చూడు, అలా అనమాట. అమ్మకి అమ్మ గొలగముడి దాకా వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను. గొలగముడి అంటే మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. దానికే మా అమ్మ ఎందుకురా బైక్ లో అనింది. కానీ నేను మాత్రం తడకు వచ్చేసాను. ఈ తడ అనేది మా ఊరి నుంచి దగ్గర 120 కిలోమీటర్ల దూరం. ఈ పాటికి అర్థమైపోయి ఉంటది ఇదంతా మా అమ్మకి కానీ తెలిస్తే మా అమ్మ రియాక్షన్ ఏందనేది. ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే ఒక చెక్ పోస్ట్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే బైక్ కి 50 రూపీస్, మనిషికి 50 రూపీస్ ముందరే చెప్పేస్తారు. లోపల ట్రాక్ గానే అంత క్లియర్ గా ఉండదు. ఇదంతా డీప్ రిజర్వ్ ఫారెస్ట్. మీ సావు మీదే చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళ్తే వన్స్ చాలా పెద్ద పెద్ద రాళ్లు, చాలా బండరాళ్ళు ఉంటాయి. జారి కూడా కింద పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ. లాస్ట్ లాంగ్ వీడియో లాగే ఈ లాంగ్ వీడియో లాగే ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ వీడియోలో నేను ఒక పదం చెప్తాను. ఆ పదాన్ని వీడియో మధ్యలో చెప్తాను అనమాట. మీరు దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి. నో చీటింగ్. వేరే వాళ్ళు చూసి మాత్రం చేయకూడదు. మీకై మీరు ఓన్ గా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అంటారు. మన ఇంటి నుంచి దగ్గర 120 కిలోమీటర్స్ దూరం ఉంటది. తడ అనే ఏరియాకి చాలా దగ్గరలో ఉంటది అనమాట. అండ్ మొత్తానికైతే మనం ఆఫ్ రోడింగ్ చేసేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చేరుకోవడం అంటే అది చిన్న మ్యాటర్ కాదు. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడ నుంచి దగ్గర 10 కిలోమీటర్స్ లోపలికి అడవిలోనే మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి చివరి దాకా. అది కూడా పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆల్మోస్ట్ 98% తమిళోళ్లే. ఇక్కడ నుంచి చెన్నై చాలా దగ్గర అనమాట. అందుకే ఆల్మోస్ట్ తమిళోళ్లే ఉంటారు. 2% మాత్రమే తెలుగోళ్ళు ఉంటారు. నేనే అనుకుంటే నన్ను మించిన ఎచ్చలకారులు లాగా ఉన్నారు. బ్రిడ్జ్ మీద వెళ్లకుండా నేల మీద నుంచి వెళ్తున్నారు. దే డోంట్ వాంట్ పీస్, దే వాంట్ ప్రాబ్లమ్స్. ఇంతకీ మర్చిపోయి చెప్పడం, ఇంత ఎండలో హుడ్డీ వేసుకుని ఎడ్డోడ్ లాగా ఎందుకు తిరుగుతున్నాననే కదా మీ డౌట్. ఎండకు గాని తిరిగానంటే పక్కా ట్యాన్ అవుతాను. ట్యాన్ అయితే మాత్రం మా అమ్మ చేతులు తిట్లు తప్పవు. అందుకే ఈ హుడ్డీ వేసుకుని వచ్చాను ఇంత ఎండలో కూడా. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట క్రాక్స్ కి ఉంటాయి కదా ఎక్స్ట్రా పైన స్ట్రాప్స్ ఇవి వాడతానని చెప్పి. ఇప్పటికైతే యూస్ అవ్వబోతున్నాయి ఇవి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తానని చెప్పి మా సాంస్క్రిట్ సార్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏంట్రా మళ్ళీ సాంస్క్రిట్ సార్ బలి చేస్తావా అని అంటున్నారేమో. మీ చేతుల్లోనే ఉంది అది. మీరు నవ్వితే మా సాంస్క్రిట్ సార్ సేఫ్. నవ్వేయండి. సిటీలో అయితే 20% ఆక్సిజన్ ఉంటుంది. అదే నేచర్ లో అయితే 80% ఆక్సిజన్ ఉంటుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉంది. నిద్రపోతా ఉంటే 1 కోటి రూపాయలు కానీ డబ్బులు వస్తే కలగా మారిపోద్ది. అదే ప్రాబ్లం వచ్చినప్పుడు నిద్రపోతే మాత్రం లేస్తే ఆ ప్రాబ్లం మాత్రం బాదు. నాకైనా మీకు కూడా అంతేనా? ఒకసారి కామెంట్ చేసేయండి చూద్దాం. గిప్స్ నీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? ఎవరిని జలపాతం. ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఇప్పటి వరకు అక్కడికి ఎవరు రాలేదు. ఫస్ట్ టైం మనం వెళ్తున్నాము. రండి చూపిస్తా, నాతో పాటు రండి. నాకైతే శబ్దం వినపడింది. నా ఆనందానికి అడ్డు అదుపు లేవు, ఏమీ లేవు. రండి. ఒక్క మనిషి కూడా లేడు. ఫస్ట్ టైం నేనే. నా గిన్నీస్ వరల్డ్ రికార్డు. అయ్యప్ప స్వామి సాక్షిగా ఎన్ని ఆస్కర్ అవార్డులు ఉంటాయి. అయ్యప్ప స్వామి సాక్షిగా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు. ఆస్కర్ అవార్డు వస్తుంది, భాస్కర్ అవార్డు వస్తుంది. ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా రాలేదన్నావు కదరా కెమెరామ్యాను. తీరా అడిగి పోయి చూస్తే పిట్ట మనిషి ఉన్నాడు అనుకున్నా. పిట్టల వలె చిన్నపిల్లకాయలు అందరూ ఆడే ఉన్నారు. యవ్వన జలపాతం. నా యమ్మన జలపాతాలు ఎన్ని చిన్నపిల్లలు కూడా వచ్చేసారు. ఇప్పటి వరకు ఎవరు ఒక మనిషి కూడా రాలేదన్నావు కదరా. ఏంటి రాడు అంతమంది ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదు, మనుషులు కాదు వాళ్ళు. ఎలా ఉన్నారు? పిల్ల రాక్షసులు రా వాళ్ళు. అందుకే మనుషులు జడగొట్టారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ యవ్వన జలపాతంలో ఎక్కువసేపు నిలబడాలని లేదు. ఎందుకంటే వాళ్ళు యవ్వన జలపాతాన్ని తడిపేశారు. అవి ఇలా వస్తున్నాయి. నాకు వాటర్ చూసినా నాకు అదే గుర్తు వస్తున్నాయి. సో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. ఇక్కడ వరకు చిన్న పిల్లకాయలు అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి రాబోయే మొత్తం ఓన్లీ పెద్ద పిల్లకాయలకి వచ్చాయి. చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఏందో సింగిల్ గా వచ్చాను, బాధగా ఉంది. అక్కడేమో యవ్వన జలపాతంలో చూస్తే ఏమేంటియో జరుగుతున్నాయి. ఆడ పిల్లల్ని కూడా కనేస్తున్నారు జనాలు. అంటున్నారు ఆడ. మర్చిపోయి మీకు ఒక అమర ప్రేమికుల కథ అయితే చెప్తారండి. రోమియో జూలియటా? ఒక రోమియో జూలియట్, ఒక సలీం ఖాన్, సల్మాన్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ అమీర్ అనాల్కలి వాళ్ళ కథలు చెప్తారండి. కనిపిస్తుందా ఇక్కడ మీకు? చూపి. ఇదిగో ధనుష్ కోహ్లీ అంట. ఎందుకు ఎన్ని కల్పన జయశ్రీ అంట. ఎందుకు ఎన్ని నాకు అర్థం కాక అడుగుతాను. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. రాయడానికి స్థలం ఉండి చేతిలో పెన్నో మార్కర్ ఏదో ఒకటి ఉంటే చాలన్నమాట. ఏడ పడితే ఆడ పేర్లు రాసేస్తారు. సూర్య, శివ, లవ్లీ, బీటీ, స్వీటీ. నిజంగా ప్రేమిస్తే ఇట్లా కాదా? గుండెల్లో రాసుకోవాలా? గుండెల్లో కాదు, గుండులో కాదు. అసలు ముందర చదువుకోండి ఫస్ట్. మీరు చదువుకోండి ఫస్ట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమించాడు అనుకోండి, ఇట్లా పుట్టగరుడు మీద రాస్తాడు. రాస్తాడు. అదే ఒక అమ్మాయి అబ్బాయిని నేను సీరియస్ గా ప్రేమించింది అనుకో, తన పుస్తకంలో రాసుకుంటది. తను డాక్టర్ అవుద్ది, నువ్వేమవుతావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ లాగా అవుతావు. బేసిక్ గా నాకు ఇట్లాంటి కోతి పనులు అంటే నచ్చవంటే ఎవరు నమ్మరు. అయినా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎవరినైతే హట్ చేయదలుచుకోలేదు. వెనక వస్తున్నారు ఒక బ్యాచ్. ఒక చిన్న కోతి పని, ఆ కోతి పని కాదు, కోతిలాగా ఒక పని చేసి వాళ్ళందరినీ యువతలు తిప్పుతా. చూడండి వీడియో ఆపు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆన్ చేయి. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం కదా,
నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ప్రతి పీరియడ్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చుని నేను మ్యాథ్స్ పీరియడ్ రాగానే లాక్కొచ్చి మరి ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టాడు మా మ్యాథ్స్ సార్. కూర్చోబెట్టినోడు కామ్ గా ఉండకుండా నా ఫేస్ మీదకి వచ్చి అరే అరే అంట నా ఫేస్ లో ఉన్న అరేకరాన్ని తుంపర్లతో నింపేసేవాడు. అప్పుడు కూడా నేనేమంత ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నీళ్లు కనపడుతున్నాయి కదా, ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి నా చెప్పులు కూడా లోపలికి. హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకున్నాను ఆ వాటర్ తోటి. ఎట్టో లక్కీగా నీళ్ళు అయితే తాగలేదు నేను. ఒక్కసారిగా వాటర్ ఏందబ్బా సంతూర్ సోప్ స్మెల్ వస్తున్నాయని చెప్పి లెఫ్ట్ టర్నింగ్ ఇస్తే అక్కడేమో సంతూర్ డాడీలు ఇద్దరు వాళ్ళ సామాన్లు అరిగిపోతాడు రుద్ది రుద్ది మరి నీళ్ళని కిందకు వదిలేరు. అవి మొత్తం నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత ఉన్నారో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలంతే ప్రభాస్ అన్న పేరుతోటి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. కంగారు పడిపోయారా జనం పాపం. సగం మందికి చెవులు పోయి ఉంటాయి, మిగతా వాళ్ళకి ప్రాణమే పోయి ఉంటది. ఇంకొకసారి సిగ్గుంటే పాటగా పాడకరా ప్లీజ్ రా. ఐ ఆమ్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. నేనేదో సింగర్ అయిపోదామని చెప్పి పాట పాడలేదు, నిజంగా కాపీరైట్ వేసాడు లాస్ట్ టైం. ఈసారి మళ్ళీ ఆడ కాపీరైట్ వస్తుందని చెప్పి నా పాట నేనే పాడుకున్నాను. నచ్చితే పాట బాగుందని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్. మనం శివయ్య గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బేసిక్గా నేను బయట ఫుడ్ పెద్దగా పెద్దగా అంటే అసలు తిన్నాను అనమాట. ఇప్పుడు దాకా మా కెమెరామ్యాన్ ఉన్నాడుగా ధనుష్, ఆయనకి తెలియని విషయం ఏంది, నాకు గుడ్ డే బిస్కెట్ కావాలి 5 స్టార్ చాక్లెట్ కావాలి అన్నాడు. నేను తెచ్చానని చెప్పాను. బ్యాగ్ కూడా బరువు ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువ తెచ్చాను అనుకున్నాడు పాపము. ధనుష్ మరి గిఫ్ట్ తెచ్చా, బనానా, మా కోతులు ఉన్నాయి అది వచ్చేసాయి కూడా. బాబీ గారు నీ ఫ్రెండే కదా మాట్లాడు. లేదా వచ్చేసావుగా, ఒక సెకండ్ ఇదిగో నీకే ఇస్తా. ఓకే కూల్, అక్కడే ఉండు. దగ్గరికి వస్తే పాప మా మంకీ బ్రో తప్పేం లేదు, తప్పంతా నాదే. నేను కూడా కొంచెం చూడడానికి దానిలాగే ఉంటాను కదా, మనోడే అనుకుని దగ్గరికి వచ్చేసింది పాపము. నేనే టెన్షన్ పడి భయపెట్టి దాన్ని భయపెట్టాను. నా బాధ ఏంటంటే మా దగ్గర తినడానికి ఏం లేదు, అవి మాత్రమే ఉన్నాయి. దగ్గర 5-6 కిలోమీటర్ల నుంచి మోసుకుంటా వచ్చాను వాటిని. నా బనానా రాది గుడ్ డే అని బనానాలు తెస్తా, వీడియో తీసాను నేనే నెక్స్ట్. బ్రో కర్మ హిట్స్ బ్యాక్ అంటారుగా, ఇదే అనమాట. గుడ్డి అడిగిన పాపానికి బనానాలు తెచ్చాను. అదిగో మన మంకీ మ్యాన్ తినేసాడు. ఇంతే చెప్తలా, ఇంక అట్టే ఉంటుంది అనమాట. మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పడానికి అప్పుడు ఏందో సైంటిస్టులు ఏదో చేస్తున్నారు కదా రుజువులు చేయడానికి. పల్లె ఎందుకు అవసరం ఏముందా, సర్కాస్టిక్ సైన్స్ ఛానల్ ఓపెన్ చేసి చూడ, మనం ఒక కోతి తిరుగుతా ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మన గేమ్ లో మీకు ఒక వర్డ్ చెప్తా అన్నాను కదా, వర్డ్ వచ్చేసి రోడ్ టు 1 మిలియన్. ఓకేనా, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి రోడ్ టు 1 మిలియన్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని. చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఈ వీడియో పార్ట్ 2 వచ్చేసి ఫన్ మామూలుగా ఉండదు, పీక్స్ లో ఉంటది. ఈ వీడియో 15K లైక్స్ చేయండి, నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తా. ఉంటా, బాయ్.